ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది ఒక వరం. ఎలాంటి కష్టాలు, బాధలు, బాధ్యతలు లేకుండా ఆనందంగా, సంతోషంగా, జాయ్ఫుల్ గా సాగిపోవాల్సిన సమయం. కానీ అందరి బాల్యం హ్యాపీగా సాగదు. కొందరు పిల్లల్ని చూస్తే గుండె తరుక్కుకోపాక మానదు. అలాంటిదే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిల్లల వ్యథ. ఐదారేళ్ల వయసులో ఒంటి నిండా సిల్వర్ పోసుకుని కర్నూలులో భిక్షాటన చేస్తున్నారు ఈ చిన్నారులు. ఆడుతూ పాడుతూ సాగిపోవలసిన ఈ పసిపిల్లలు నానా కష్టాలు పడుతూ ఇలా రోడ్లపై తిరుగుతున్నారు. చిన్నారుల కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అవస్థల్ని చూసిన ఒక యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోని మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేయడంతో చలించిపోయారు. చిన్నారుల అవస్థలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ గుండె తరుక్కుపోతోందంటూ రీట్వీట్ చేశారు. భద్రత ప్రతి చిన్నారి హక్కు అన్నారు. ఆ చిన్నారులను సంరక్షిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు లోకేష్. ఊరు ఏదంటే గుంటకల్ అని చెప్తున్నారు. ఏ పేరు అని పేరు? ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక పిల్లాడిని రెస్క్యూ చేశారు స్థానికులు. మిగతా పిల్లల గురించి కూడా ఎంక్వైరీ చేశారు. బ్రదర్స్ డ్రెస్ సర్కిల్ ఏరియాలో మేము ఆ న్యూస్ చూసి రెస్క్యూ చేయడానికి వచ్చాము. దానిలో భాగంగా ఇప్పుడు మేము ఒక 7 ఇయర్స్ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. ఆ బాబుతో మేము మాట్లాడి ఇంటరాక్ట్ అయినప్పుడు బాబు గుంటకల్ ఏరియాలో గంటా చర్చి ఏరియా బాబుగా మేము గుర్తించాము. బాబుతో మాట్లాడినప్పుడు వాళ్ళమ్మ లలిత, వాళ్ళ నాన్న శంకర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ బాబు వాళ్ళు 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారంటండి.